హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం తోటకూర కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తాలింపు గింజలు కొంచెం ఇంగువ వేసి వేయించుకున్నాం. కొంచెం తాలింపు గింజలు ఫ్రై అయినాక మనం ఆకుకూర వేసుకున్నాం. కొంచెం ఆవాలు చిటపట్లాడాలి మనకి, అప్పుడైతే టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు తోటకూర వేసేస్తున్నా. కడిగిన తోటకూర ఇది. తోటకూర వేసినాక కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేద్దాం. అప్పుడైతే పెసరపప్పు మంచిగా ఫ్రై అవుతుంది. తోటకూరతో పాటు పప్పు ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్. ఆకుకూరల్లో సాల్ట్ ఫస్టే వేసుకోవాలి మనం. కొంచెం నీళ్ళు వచ్చి బాగా ఫ్రై అవుతుంది. ఆకుకూర కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకి సాల్ట్ ఫస్టే వేసుకుంటే. చూడండి ఎలా అయిందో. కొంచెం కూడా మాడకుండా నీళ్ళు వచ్చేసాయి మనం సాల్ట్ వేసేసరికి. కొంచెం మగ్గాలి, కూర మగ్గలేదు ఇంకా. మగ్గినాక మనం కారం వేసుకుందాం. మూత పెట్టేద్దాం. చూద్దాం. చూడండి, కర్రీ అంతా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు కారం వేసుకుందాం. సాల్ట్ సరిపోతుండొచ్చు, ఇది అవసరం లేదు. అవసరమైతే టేస్ట్ చూసి తర్వాత వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలానే ఉంచుకుందాం, మూత పెట్టేసి. కొంచెం కారం స్మెల్ అనేది రాకుండా. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రై డిష్ అవుట్ చేసుకున్నాం. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.